టిట్కో గృహాలను అర్హులైన లబ్ధిదారులకు పంచకపోతే పేద ప్రజలను సమీకరించి ఆక్రమణ చేస్తాం. సిపిఎం నేతల హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 8 నుండి 17 వరకు ప్రజా సమస్యల కోసం ప్రజా చైతన్య యాత్ర నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నంద్యాల పట్టణంలో 13 నుండి 18వ తేదీ వరకు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ చైతన్య యాత్రలో వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా గారికి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి గారికి సమస్యలను వివరించి ఈ రోజు జరిగే కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై చర్చించి చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ హాజరవగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి యేసురత్నం, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి నరసింహ, కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగం, సీనియర్ నాయకులు తోట మద్దులు, పట్టణ కమిటీ సభ్యులు మౌలాలి, జైలాన్, శివ, వీరితో పాటు టిట్కో గృహాలలో నివసించే ప్రజలు, వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్, బయటిపేట ప్రాంతాల ప్రజలు పాల్గొనడం జరిగింది. తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చారో టిట్కో గృహాల దగ్గర తప్పకుండా మేము కానీ పరిశీలించి వీలైనంత త్వరగా అక్కడ ఉన్న సమస్యలను తీరుస్తామని, అదే కాకుండా ఈరోజు కౌన్సిల్ ద్వారా ఉద్యోగస్తులకు కానీ అధికారులకు కానీ ఆదేశిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇప్పుడున్న ఏవైతే సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా చైతన్య యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల పట్టణంలో 5 రోజుల పాటు ప్రచార పాదయాత్ర నిర్వహించడం జరిగింది. అయితే నంద్యాల పట్టణంలో సమస్యలు విలేతానం చేస్తున్నాయి. ముఖ్యంగా టిట్కో గృహాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు కనీస మౌలిక వసతులు లేక అక్కడ నివసించడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అక్కడ నివసిస్తున్న వారికి కూడా కనీసము త్రాగునీటి సౌకర్యం కానీ, వీధి లైట్లు కానీ, అదేవిధంగా చెత్త అయితే పేరుకుపోయి పాములు విలేతాండం చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నాయి. కొండ చెరువులు కూడా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి ముఖ్యంగా టిట్కో గృహాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలి, చెత్తను శుభ్రం చేయాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల కోసము ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలి, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బయటపేట ప్రాంతంలో ఎప్పుడు వరద నీరు వచ్చినా కూడా పూర్తిగా నీటిమట్టం అయ్యేటువంటి అవకాశం ఉంది. వరద రక్షణ గోడను మధ్యలో నిలిపివేయడం జరిగింది. దీనివలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా కానీ వరద రక్షణ గోడను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి, నిర్మాణం వెంటనే చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ డంప్ యార్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ డంప్ యార్డు నిర్మాణం చేపట్టడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు, అనారోగ్యాల పాలవుతున్నారు. అక్కడికి వెళ్ళాలంటే ముక్కున వేరేసుకొని భయం, ఎక్కడ ఏ రోగం వస్తుందని చెప్పేసి భయానికి గురైనటువంటి రీతిలో అక్కడికి వెళ్ళడమే మానేశారు. కాబట్టి ప్రజలకు అనారోగ్యాలకు పాలు కాకుండా ప్రజలను కాపాడడం కోసం డంప్ యార్డును ఎత్తివేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, నంద్యాల అసెంబ్లీ అయితేనేమి ఎక్కువ ప్రెస్టేజ్ తీసుకొని నందమూరి నగరు, వైఎస్ఆర్ నగరు చాలా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆర్భాటాలకు ప్రచారాలకే పరిమితమైనాయి. అక్కడ రోడ్లు లేవు, కాలువలు లేవు. ప్రజలు చిన్నపాటి వర్షం వచ్చినా కూడా రోడ్లపై నీరు నిల్వ ఉండడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముసలిలు, చిన్నపిల్లలు కూడా కింద పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ రోడ్లు, కాలువలు నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా ఇప్పుడు వేసవి కాలం వస్తుంది, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని చెప్పేసి ఈ అమృత స్కీమ్ ను పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఈ సమస్యను వెంటనే మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం పెట్టి సమస్యల పరిష్కారం కోసము కృషి చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సిపిఎం పార్టీగా నంద్యాల పట్టణంలో వారం రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించిన ఫలితంగా ఊరికే రోజు చెత్త తీస్తున్నాం చెప్తున్నా తప్ప ఎక్కడ తీసేయడం లేదు. దోమలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. చెత్త ఆ రకంగా తీసేయడం లేదు పరిస్థితి ఏర్పడింది. మంచినీటి సమస్య కూడా మరి పక్కల్లో మనకు చుట్టూ కాలంలో నీళ్లు ఉన్నాయి, కానీ నంద్యాలలో మంచినీటి సమస్య కూడా ఆ రకంగా 2 రోజుల కోసం నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కొన్ని వార్డులలో ఆ రకంగా ఉంది. మరి అమృత స్కీమ్ కింద ఆ రకంగా పూర్తి చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చెప్తున్నా ఇంతవరకు దాన్ని పూర్తి చేయడం లేదు. మరి ఈరోజు టిట్కో గృహాలు చూసుకుంటే గత ప్రభుత్వము టిట్కో గృహాలు పూర్తిగా మర్చిపోయింది. అంతకంటే ముందు ప్రభుత్వము
దాదాపు 13,000 టిట్కో గృహాల నిర్మాణం చేపట్టింది, కానీ ప్రజలకు పంచలేదు. మరి ఇప్పటికైనా సరే దాదాపు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, సంవత్సరం కాబోతుంది. మరి 13,000 గృహాల్లో కనీసం అంటే ఒక 50-100 మంది కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. మిగతావన్నీ కూడా ఆ రోజు పాడుపడిపోయే పరిస్థితి ఏర్పడింది. అందులో అసాంఘిక కార్యక్రమాలు కూడా ఈరోజు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఎస్ఆర్బీసీలో కావచ్చు, నందమూరిలో కావచ్చు, లేదా ఐలూరు మెట్ట మీద కావచ్చు, ఇక్కడ అంతా కూడా ఆ రకంగా గృహాలు నిరుపయోగంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి మౌలిక సదుపాయాలు లేక బిక్కుబిక్కుమంటే ఆ రకంగా జీవించేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మంచినీళ్ళు లేవంటే అక్కడ, మంచినీళ్ళు లేవు, చెత్త కంప చెట్లు విపరీతంగా పెరిగిపోయి కూర్చున్నట్టండి. ప్రజలకు ఏదైనా అనారోగ్యం వస్తే దాదాపు 5 కిలోమీటర్లు బయటికి వచ్చి ఆ రకంగా చూపించాల్సిన పరిస్థితి అనేటువంటిది ఈరోజు ఏర్పడతా ఉంది. పెన్షన్లు లేక పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి అనేటువంటిది ఈరోజు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడే కాదు, మొత్తం పట్టణ వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ పెంచామని చెప్పేసి వేల మందికి ఆ రకంగా పెన్షన్లు తీసేసినారు. ఇప్పటికీ ఆ రకం కొత్త వాళ్ళు పెన్షన్ కావాలని చెప్పేసి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ముసలాళ్ళు ఈ రకంగా ఆ రకంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తుంటే కొత్త పెన్షన్ ఆ రకంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ రోజు గత ప్రభుత్వము మేము జగనన్న కాలనీలో కట్టిస్తామని చెప్పేసి ఎక్కడో ఒక సెంటు స్థలం అనే ఆ కుందు కింద తీసినారు, ఇంతవరకు ఒకరికి పంచలే. ఇప్పటికీ వేల మంది ప్రజలు ఈ రోజు ఇళ్ల స్థలం లేక ఈరోజు పట్టణంలో పెద్ద ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వము స్థలం తీసి ఖచ్చితంగా పేదవాళ్ళకు 2 స్థలం తీసి ఆ రకంగా ఇవ్వాలా. ఈ ప్రభుత్వం అయిపోతే ఒక గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అయిపోయింది, మళ్ళీ జగనన్న ప్రభుత్వం అయిపోయింది, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కానీ ప్రజలకు మాత్రం ఎక్కడ కూడా ఆ రకంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. కాబట్టి ఈ ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా ప్రజలకు కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కావచ్చు, ప్రజలకు కావాల్సినటువంటి పెన్షన్లు కావచ్చు, లేదా వాటిలో ఉన్నటువంటి ఆ మౌలిక సదుపాయాలు కావచ్చు, ముఖ్యంగా టిట్కో గృహాలకు సంబంధించి కూడా ఆ రకంగా ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు టిట్కో గృహాలు లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. సిపిఎం పార్టీ చెప్తున్నా ఇప్పుడే లబ్ధిదారులకు టిట్కో గృహాలు వెంటనే ఇవ్వాలి, లేదంటే మరి అర్హులైనటువంటి పేద ప్రజలందరినీ సమీకరించుకొని టిట్కో గృహాలు ఆక్రమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.